స్థానిక కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ నెల 27న అచ్చంపేటలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారిన నేపథ్యంలో సభ జయప్రదం అయ్యేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సూచించారని కేటీఆర్ రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. అచ్చంపేటలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, గతంలో 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీజేపీ పార్టీలో చేరారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి సమన్వయకర్తగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27వ తేదీన అచ్చంపేటలో బహిరంగ సభ నిర్వహించబోతోంది. మరోవైపు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల బహిరంగ సభ నిర్వహించారు. ఇక అచ్చంపేట సభ తర్వాత భద్రాచలం, హుజూర్ నగర్, స్టేషన్ గన్పూర్, ఇదే విధంగా పలు నియోజకవర్గాలు అంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ద్వారా క్యాడర్ను బలోపేతం చేయడంతో పాటు క్యాడర్ను యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలకు సిద్ధమవుతుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సన్నద్ధం చేయడంతో పాటు ఆ పార్టీ మారిన నియోజకవర్గాల్లో మరో బలమైన నేతను తయారు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో భాగంగా గద్వాలలో బహిరంగ సభ నిర్వహించారు. గద్వాల కంటే ముందే భద్రాచలంలో కేటీఆర్ పర్యటన ఉండాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కేటీఆర్ పర్యటన రద్దయింది. ఆ తర్వాత అచ్చంపేట సభ తర్వాత భద్రాచలంలో కేటీఆర్ పర్యటన ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ముందుగా ఈ నెల 27వ తేదీన అచ్చంపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారిన క్యాడర్ నాయకులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇప్పటికే అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేటీఆర్ అక్కడికి రావడం ద్వారా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన అచ్చంపేట బహిరంగ సభకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. థ్యాంక్ యూ సవిన్.